ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడు విమోచకుడు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామమున ఈరోజు నా దేవుని వాక్య ధ్యానములకు ప్రతి ఒక్కరికి మన దేవుని పేరట ప్రైజ్ ద లార్డ్. శ్రమ ఎవరికైనా వచ్చిందనుకోండి, కష్టం ఎవరికైనా వచ్చిందనుకోండి, నిజంగా సమాధానం చెప్పాలని చూస్తే కొద్దిమంది బయటపడతారు. దేవునికి ప్రార్థన చేయటం కంటే వేరే ఇతరత్ర మార్గాలు చూసుకొని శ్రమల నుంచి బయటపడతామని కొద్దిమంది బయటపడతారు. నిజమైనటువంటి క్రైస్తవులు, దేవునిని ఆనుకొని ఉన్నటువంటి వాళ్ళు ఏమవుతారంటే ప్రార్థన చేస్తారు. మొదటిగా ప్రార్థన చేసి ఆయన సహాయాన్ని పొందుకుంటారు. వారి మెదళ్లలో, వారి ఆలోచనలో ఏముంటుందంటే, ఇబ్బంది ఎదురైతే దేవుడు ఏ రీతిగా సహాయం చేస్తాడో దేవుని సహాయం కోసం ఎదురు చూద్దాం. అనే ఆలోచన వాళ్ళ మెదళ్లలో నానుతా ఉంటుంది. మీరు అనుకుంటా ఉన్నా, మీరు కూడా ఇప్పటి నుంచి అదే ఆలోచన కలిగి ఉండాలి. నేను ఏదైనా సరే చేద్దామని అనుకుంటే చేద్దామని అనేటువంటి ఆలోచన లేదులే. ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ ఉన్న ఈ రోజున చేద్దామని ఆలోచన లేదులే. కొన్ని సంవత్సరాల కిందట ఉండేదేమో. ఇప్పుడు ఏంటంటే దేవునితో కలిసిపోయాను. చేద్దామని ఆలోచన స్థానంలో ఆయన ఏం చెప్తాడా అని ఎదురు చూస్తానమ్మా. మన ఆలోచన ఎలా ఉండాలంటే, ప్రస్తుతం మామూలుగా చెప్తా ఉన్నా, మన ఆలోచన చేద్దాము అని అనుకున్నప్పుడు ఆయన ఉద్దేశం ఏముంది, దేవుని యొక్క ఉద్దేశం ఏముంది. మనం ఏదన్నా పని మొదలు పెడదాం అనుకున్నప్పుడు, ఏదైనా సరే చేద్దాం అనుకున్నప్పుడు అసలు ఆయన ఏమనుకుంటా ఉన్నాడు, ఆయన ఆలోచనకి అవకాశం ఇద్దాం. ఎప్పుడు కూడా దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదాల అటువైపోయినా ఎప్పుడు అవి కొంచెంసేపు పక్కన పెడితే, అసలు మనం ఏం కావాలా, మనం ఏమైతే దేవుడు సంతోషపడతాడు అటువైపుగా ఆలోచన చేయాలి. అప్పుడు మనము ఆశీర్వాదాల వైపు కాకుండా దేవుని వైపు చూసేవారముగా ఉంటాం. ఎప్పుడైతే దేవుని వైపు చూసేవారముగా ఉంటామో అప్పుడు మన వైపు ఆశీర్వాదాలు చూస్తూ ఉంటాయి. హిజ్కియా రాజుగారు నాయకుడు అని చెప్పాలి, మంచి నాయకుడు అని చెప్పాలి. దేవునిని అనుసరించేటువంటి హిజ్కియా తన ప్రజలకి ఒక మంచి వాక్యాన్ని చెప్తా ఉన్నాడు. పక్క వేసిపో రాజు ఈ హిజ్కియా తోటి యుద్ధానికి తలపడితే హిజ్కియా తన ప్రజలకు చెప్తాడు. ఏం చెప్తాడంటే, మీరెవ్వరూ కూడా ఈ యుద్ధ సమాచారాన్ని బట్టి యుద్ధం జరుగుతుందేమో అనేటువంటి భయాలు పెట్టుకున్నారేమో. ఒకసారి లేఖనాన్ని చూడండి. లేఖనాన్ని బట్టి తన ప్రజలకి హిజ్కియా ధైర్యం చెప్తా ఉంటాడు. 2వ దినవృత్తాంతాల గ్రంథము 32వ అధ్యాయము 8వ వచనం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 32:8.
మాంస సంబంధమైన బాహువే అతనికి అండ, మనకు సహాయం చేయుటకును మన యుద్ధములను జరిగించుటకును మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా, జనులు యూదా రాజైన హిజ్కియా చెప్పిన మాటల యందు నమ్మిక ఉంచిరి. ఏదన్నా మాటన ఎంత గొప్ప వాక్యాన్ని దేవుని ప్రజలకు చెప్పి బలపరుస్తా ఉన్నాడు. మాంస సంబంధమైనటువంటి బాహువే వాడికి రక్ష. వాడికి రక్ష ఏంటిది? వాడి చేతిలో ఉన్నటువంటి బలాన్ని చూసుకొని. మనకి అండ ఏంది? మనకండ మొదట చెప్పుకున్నాం కదా, ఏదన్నా పని మొదలు పెడదాం అనుకున్నారు అనుకోండి, మనకున్నటువంటి అండ ఏదైతే ఉంటుందో దాన్ని చూడద్దు. చూస్తే చిక్కుల్లో పడుతుంది. ఆ చిక్కుల్లో పడి తిండి లేక, నిద్రాహారాలు లేక, గడ్డం కింద చేపెట్టుకొని ఈ రోజులు వెళ్ళదీసే కంటే కొంచెం లేట్ అయినా సరే, పరిస్థితులు కొంచెం మన ముందు గడ్డుగా ఉన్నా సరే, ఆ పరిస్థితుల్లోనే ఆయన చూపేటువంటి తోవ కోసం, ఆయన చూపించేటువంటి పని కొరకు కనిపెట్టుకొని ఉంటాం. ఈ చేతిలో ఉన్నటువంటి బలము ఇప్పుడు ఒక్క నిమిషం గడిచిపోయిన తర్వాత ఉంటుందని గ్యారంటీ లేదు. ఉండదు కూడా. ఈ హిజ్కియా తన ప్రజలకు చెప్తూ ఉన్నటువంటి వాక్యము వాడికి బాహు అండగా ఉంది. అంటే వాడి చేయి వాడికి రక్షణగా ఉంది. వాడి చేతిని చూసుకొని వాడు యుద్ధానికి వస్తా ఉన్నాడు. మరి మనము మన ముందున్నటువంటి మార్గాలన్నీ కూడా మన దేవుడైన యెహోవాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనకు ముందున్నటువంటి పనులు, మార్గాలు, మనం చేసేటువంటి సకలము కూడా మన దేవునికి చెందినవి. కాబట్టి మనము వాడు కోసినటువంటి కోతలకి భయపడద్దు. వాడి చేతిని చూసుకొని సంబరపడతా ఉంటాం, ఆనందపడతా ఉంటాం. కానీ మనము మహాదేవుని యొక్క తోవల యందు నడుచుకుంటూ పోతున్నాం. మన తోవలు కాదు, దేవుని తోవలు. మన తోవ అనుకోండి, మనం ఏర్పాటు చేసుకుంది అనుకోండి, ఇందాక చెప్పుకున్నట్లు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. నిద్రాహారాలు మానుకోవాలా, తిండి తిప్పలు వదిలేయాలి, అట్లాగే జరుగుతుంది. కనుకనే లేఖనం సెలవిస్తూ ఉంది, మాంస సంబంధమైనటువంటి బాహువుని అండగా ఎప్పుడు కూడా క్రైస్తవ్యులమైనటువంటి మనము ఏ గడియలో కూడా అండగా పెట్టుకునే వద్దు. మనకు అండగా ఉన్నటువంటి మన దేవుడే క్రైస్తవ్యులముగా ఉన్నటువంటి మనలని ఏం చేస్తాడంటే జయము చేత తల దించుకోలేనటువంటి పరిస్థితుల్లో నుంచి నడిపిస్తాడు. వాడు కారు కోతలు కూర్చుండు కదా, వాడు భయంకరమైనటువంటి సౌజేస్తాడు, తలెత్తుకోలేని సౌజేస్తాడు. తర్వాత మీరు చదువుకుంటూ ఉంటే 32వ అధ్యాయము, 33వ అధ్యాయము ఇట్లా చదువుకుంటే వారి సాగు చెప్పుకుంటే పరుగు పోతుంది, అంత భయంకరంగా ఉంటుంది. ఆమె దేవునికి మహిమ కలుగును గాక. ఆయన సర్వోన్నతుడయ్యుండి ఆకాశమందుండి మనకి చెప్పి నడిపిస్తా ఉన్నాడు. ఈ చెప్పి నడిపించేటువంటి దేవుని మార్గంలో మన అనేది ఏదైతే ఉంటుందో దానిని పక్కన పెట్టి ఆయన యందు మనము నడిచినట్లయితే మనకి నెమ్మది కలుగుతుంది. యుద్ధాలు ఎదురుపడతా ఉన్నాయి. మనుషుని జీవితం అనేది నువ్వు ఎంత సుఖంగా ఉండు, చివరికి వచ్చేసరికి ఈ జీవితం అంతా కూడా ఏడుపులు, పొడబొబ్బలు, కష్టాలు, కన్నీళ్ళు అనే మాట రాక మాంతం.
నువ్వు జీవితంలో ఎంత సుఖం అనిపించినా సరే ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషుడు ఆ మాట అనక మానడు. ఈ ఏడుపులు, పొడబొబ్బులు, కష్టాలు ఇవి తప్పు అని చెప్పనేటువంటి మాట ఎప్పటికీ ఈ భూమి మీద ఉన్న మనుషుల నుంచి దూరం కాదు. అది అట్లనే మనిషితో పాటు ఉంటూనే ఉంటది. అది దేవుని యొక్క త్రోవల యందు ఉన్నటువంటి మనుషునికి దేవుడు చెప్తా ఉన్నాడు ఆయన త్రోవలలో పడి నడుచుకుంటా ఉంటే ఆయన సంపూర్ణమైనటువంటి ఇక అందులో అదేంది ఇదేంది అంటారు కదా, భారం చేసేటప్పుడు అది బాగోలా ఇది బాగోలా అని చెప్పని అంటారుగా. అంత చూసి ఇంటికి పోయి చూస్తే, అంతగా ఏరు చూసి ఇంటికి పోయి చూస్తే దానికి ఏదో ఉంటూనే ఉంటది. దేవుని త్రోవల యందు నిలిచినటువంటి మనందరి జీవితాల్లో ఆయన సంపూర్ణమైనటువంటి నెమ్మదినిస్తాడు. ఇక దానికి ఏలు పెట్టి చూపించేటువంటి అవసరం ఉండదు. ఇక ఆయన త్రోవ సంపూర్ణమైనటువంటిది. ఆ సంపూర్ణమైనటువంటి త్రోవలో మనకున్నటువంటి ఈ చేతి బలాన్ని చూసుకోకుండా ఆయన వైపు చూడాలి. దేవుడు వాగ్దానం చేసి చెప్తా ఉన్నాడు. ఈ రోజున దేవుని వాక్య ధ్యానంలో భాగంగా ఈరోజు దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము 119 అధ్యాయము 2వ వచనం. ఆయన శాసనములను గైకొనము, పూర్ణ హృదయముతో ఆయనను వెదుకువారు ధన్యులు. ఆయన శాసనములను గైకొని పూర్ణ హృదయముతో ఆయనను వెదికేటువంటి వారు ఈ హిజ్కియా లాగా ధన్యులు అంటారు. ఆమేన్. దేవునికి స్తోత్రము కలుగును కాక. ఎందుకు ధన్యులు చెప్పండి? అవతల ఉన్నటువంటి వాడు చేతి బలాన్ని చూసుకొని యుద్ధానికి సిద్ధపడ్డాడు. మరి యువతలో ఉన్నటువంటి రాజు కూడా అదే చేతి బలాన్ని చూసుకొని యుద్ధానికి రెడీ కావాలి కదా. రెండు దేశాలు యుద్ధానికి వచ్చినప్పుడు వాళ్ళకున్నటువంటి శక్తి కొలత యుద్ధంలో తలపడతాయి. ఇప్పటికీ జరుగుతున్నది అదే. యుద్ధంలో తలపడినప్పుడు ఏ దేశానికి, ఏ రాజ్యానికి ఎక్కువ సామర్థ్యం ఉంటుందో ఆ రాజ్యాలు జయాన్ని పొందుకుంటాయి. రాజుగారు అసలు ఆ ఆలోచన చేయలేకపోలే. అవతలండేమో వాడికి ఉన్నటువంటి యుద్ధ సామాగ్రి మొత్తం సైన్యాన్ని అంతటిని కూడా రెడీ చేసుకొని వానికి ఉన్నటువంటి సైన్యానికి ఉన్నటువంటి బలాన్ని చూసుకొని అతిశయపడతా ఉండు. మాంస సంబంధమైనటువంటి అండని చూసుకొని విర్రవీగుతా ఉన్నప్పుడు యువతలు ఉన్నటువంటి రాజు కూడా అదే పని చేయాలి. ఇప్పటికీ అదే పని చేస్తూ ఉన్నారు. యువతలు ఉన్నటువంటి రాజు ఆ పని చెయ్యకపోగా ఆ సైన్యానికి, దేవుని ప్రజలకి సమాధానం చెప్తా ఉన్నాడు. దేశంలో ఉన్నటువంటి దేవుని ప్రజలైనటువంటి మీ అందరికీ కూడా మన యుద్ధాలను జరిగించే దేవుడు మనకున్నాడు. ఆయన శాసనాలను మనము అనుసరిస్తా ఉన్నప్పుడు మనము ధన్యులలో నిలబడతాం. ఈ రాజుగారు ధన్యుడిగా నిలబడ్డాడు. వాడు అంత బాగా మాట్లాడాడు కదా. వాడు యుద్ధానికి వచ్చి ఏం చేయకుండా పోతాడు. యుద్ధానికి వచ్చి కాళ్ళపీకుడు తప్పించి, ఆ సైన్యానికి తిప్పలు తప్పించి, ఖర్చు తప్పించి వాడికి కొరిగింది ఏం లేదు. అన్ని మాటలు మాట్లాడొచ్చి ఏమి చేయకుండా వెనక్కపోయి చెప్పుకుంటే పరుగు పోతుంది అనే విధంగా సస్తాడు. యువతలున్న రాజుగారు సాంప్రదాయమైనటువంటి యుద్ధ పద్ధతులను అవలంబించకుండా లేఖనము సెలవిస్తా ఉంది, దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. ఏమనంటే 119:2 ఆయన శాసనములను గైకొని వారు ధన్యులు. ఆమేన్. దేవుని శాసనాలను గైకొనేటువంటి స్థితిని కలిగి ఉండాలి. చేతల్లో ఉన్నటువంటి దాన్ని మనము ఉపయోగించుకున్నాం అనుకోండి, తలెత్తుకోలేము. మాంస సంబంధమైనటువంటి ఈ బాహువుకున్నటువంటి అండ క్రైస్తవ్యాలమైనటువంటి మనకి ఎన్నడూ అక్కడికి రాదు.
అన్యుడికైతే వస్తే రావచ్చేమో కానీ అది కూడా క్రైస్తవుని ముందు నిలబడితే రాదు. క్రైస్తవ్యులమైనటువంటి మనకి ఈ బాహువు ఎన్నడూ అక్కడకు రాదు. ఆయన బాహువు అక్కడికి వస్తుంది. ఆ శాసనాలు ఉన్నాయి కదా, మోషేకి ఇచ్చిన శాసనాలు, ఆ శాసనాలను గైకొన్నట్లయితే ధన్యులుగా నిలబడతాం. రాజుగారు నిలబడ్డాడు. అదే రాజుగారు నిలబడటమే కాకుండా రాజ్యాన్ని అంతటిని కూడా కాపాడుకున్నాడు. వాడు రాలే, వస్తా అని చెప్పి రాలే, అటే దేవుడు. ఇక సర్వోన్నతుడైనటువంటి దేవుని శాసనాలను గైకొనే వారంగా ఉందాం. పూర్ణ హృదయంతో కూడా, అది కూడా పూర్ణ హృదయంతో, అటు కొంచెం ఇటు కొంచెం కాదు, నిండు మనస్సుతోటి దేవుని శాసనాలను గైకొందాం. అలాగా దేవుని చేత ఆశీర్వదించబడదాం. ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడు అయ్యుండి సర్వశ్రేష్టమైనటువంటి పవిత్రమైన స్థలములలో నివాసము చేయొచ్చు. నీ పవిత్ర స్థలము నుంచి తండ్రి నీవు అనుగ్రహించినటువంటి శాసనాలను మనపూర్వకముగా హృదయపూర్వకముగా అంగీకరించి అనుసరించేటువంటి హృదయాన్ని తండ్రి నీ బిడలమైనటువంటి ఇటు నీ ప్రజలతో పాటు ఈ యొక్క అయా పరిచర్యకు అనుగ్రహించమని, ఈ పరిచర్యని తండ్రి నలుదిక్కుల విస్తరింపచేసి మాకు అండగా ఉన్నది ఏదైనాను సరే అటుది మాకు అయ్యా ఇదిగో వద్దని కాదని నీ సన్నిధిలో నిలిచి నువ్వు ఇచ్చినటువంటి శాసనాలను తండ్రి మనపూర్వకముగా నిండు మనస్సుతో అనుసరించుచు ఉండగా మమ్మల్ని తండ్రి ధన్యులముగా ఉండినట్లు నీ పరలోకపు శక్తి చేత జయము వైపుగా నడిపించమని, నీ శాసనాలను హృదయపూర్వకముగా గైకొనుటకు మమ్మల్ని బలపరచమని, హిజ్కియా వలె పరలోకపు తండ్రి నీ శాసనములను మనపూర్వకముగా అయ్యా గైకొని జయము పొందుటకు పరలోకపు తండ్రి నీ శత్రువులకు తండ్రి అపజయమును కలిగించమని, ఎందరైతే పరలోకపు తండ్రి నీ ప్రజల ముందు అయ్యా అనరాని మాటలని నిన్ను దూషించి ఉన్నారో అటు వారందరికీ తండ్రి అపజయమును అనుగ్రహించి నీ శాసనముల యందు పరలోకపు తండ్రి దీవారాత్రులు మనపూర్వకముగా ఎందరైతే అనుసరించుచు నీ వైపు చూస్తూ ఉన్నారో అటు వారందరికీ తండ్రి నీ పరలోకపు జయమును అనుగ్రహించి వారి తలలను పైకెత్తి వారిని ఘనత చేత అభిషేకించమని మరొక మారు ఈ మనవులన్నిటిని కూడా దీవించి ఆశీర్వదించమని, ఈ పరిచర్యను దీవెనకరముగా మార్చమని, మీ పరిశుద్ధ నామమునకు ఈ మనవులను ప్రతిష్ఠించి సంఘ ప్రతి అవసరమును మీ కృపలో తీర్చి మీకు మహిమను తెచ్చుకొనమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మన పరిశుద్ధుని కృప మనకు తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్.